హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. ఈ చిక్కుడుకాయలో ఫైబర్ అలాగే ప్రోటీన్ రెండు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా 1/2 kg చిక్కుడుకాయలను ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా వాటర్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఇందులోకి పల్లి కారం రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో 1 స్పూన్ పల్లీలను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ పల్లీలను బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 4 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను అందులో వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి కారప్పొడిని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. 5 మినిట్స్లో అయిపోతుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.